హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సిల్క్ స్మిత స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. చేసింది చాలా తక్కువ సినిమాలే, బతికింది చాలా తక్కువ సంవత్సరాలే. అయినా తెలుగు వారిపై ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. అయితే ఆమె అయితే ఆమె జీవితం అంతా చాలా ప్రశ్నలు ఉన్నాయి. స్టార్గా ఎదగాల్సిన తను మధ్యలోనే తిరిగి రాని లోకాలకు చేరిపోయింది. ఈ నేపథ్యంలో అసలు సిల్క్ స్మిత సినీ జీవితం ఎలా సాగింది, ఆ మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటి, ఇలాంటి అన్ని విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు రైటర్, డైరెక్టర్ జయకుమార్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి సిల్క్ స్మిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సిల్క్ స్మిత ఈ పేరు అనగానే ఒక రకమైన ఉద్యోగం వస్తుంది సార్. అది ఏంటంటే ఎంతో గొప్ప స్టార్ అవ్వాల్సిన నటి, డ్యాన్సర్ అయ్యింది, హైట్స్ కూడా చేరుకుంది. అయితే ఎందుకో అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. సరే, అది ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మిస్టరీ. అది కాసేపు పక్కన పెడితే సిల్క్ స్మిత గారితో మీకున్న ఒక ప్రత్యేక ప్రయాణం ఉంది. అది అంటే అందరితో ఉండే ప్రయాణమే, ప్రత్యేక ప్రయాణం ఏం కాదు. ప్రత్యేక ప్రయాణం ఎందుకంటున్నానంటే ఆమె కెరీర్ స్టార్టింగ్లో తొలినాళ్లలో ఆమెని రిజెక్ట్ చేసిన మొదటి మనిషి మీరని మీ మీద కోపం అంటారు. ఈ సిల్క్ స్మిత గారి గురించి చెప్పటానికి ముందు ఒక చిన్న విషయం. నేను ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర తాళి అనేటటువంటి ఒక మంచి సినిమా చేశాను. 100 days ఆడిందండి. శ్రీకాంత్ గారు హీరో. ఈవీవి సత్యనారాయణ గారు చేసేటటువంటి సినిమాలకి చాలా భిన్నమైన సినిమా అది తాళి అనేది. దానికి అసలు పూజ షాట్ తీసింది విఎస్ఆర్ స్వామి గారు. ఆయన ఏమన్నారంటే తాళి అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ అండి అని అన్నాడు. అలాగే ఆ కథ కూడా చాలా హెవీగా ఉంటుంది. అవును, చాలా పవర్ఫుల్ స్టోరీ. చాలా బాగా తీశాడు ఈవీవి సత్యనారాయణ గారు. సో ఈవీవి సత్యనారాయణ గారికి నాకు ఒక గ్యాప్ వస్తే ఈవి సత్యనారాయణ గారి దగ్గరికి వెళితే తాళి సినిమాకి కో డైరెక్టర్గా పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకున్న తర్వాత అప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాము. మెడ్రాస్ తీసుకెళ్లారు. అక్కడ పాపగ్రవ్ హోటల్లో ఒక సూట్లో ఉన్నాము. ఉండేటప్పుడు కో డైరెక్టర్కి జయకుమార్కి హీరోని తెచ్చి చూపించండి అని చెప్పాడు ఆయన. ఆ ప్రొడక్షన్ మేనేజర్ము హీరోయిన్ తీసుకొచ్చి నాకు చూపించాడు. హీరోయిన్ చూపించాడు. అది ఎవరు? రాశి. ఓకే, రాశి చూశాను. రాశిని చూశాను. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. చూశాను. చూసిన తర్వాత సరే మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను ఈవీవి గారితో అన్నా. ఆడు వెళ్ళిన తర్వాత నేను ఈవీ గారి దగ్గరికి వెళ్ళా. చూసావా రాశి ఎలా ఉంది అని అన్నాడు. సార్, సబ్జెక్ట్ ఏమో తాళి, చాలా హెవీ డ్రామా, హీరోయిన్ చాలా డ్రామా మోయాలి. ఈ రాశి ఏమో చిన్నపిల్లలా కనిపిస్తుంది, ఆ క్యారెక్టర్లో ఫిట్ ఇన్ అవుద్దా అని డౌట్గా ఉందండి నాకు అని అన్నా. అలాగా అని అన్నాడు. అని అప్పుడు వేరే షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆ షూటింగ్ పనిలో పడ్డాడు ఆయన. తర్వాత కొద్ది రోజులకి రాసి అక్కర్లేదు అని అన్నాడు ఈవీవి గారు అనేటటువంటి విషయం నాకు తెలిసింది. ఓకే. సో ఈ విషయం ఏమో రాశి ఫాదర్కి తెలిసింది, రాశికి కూడా తెలిసింది. వాళ్ళేమో వచ్చారు. వాళ్ళు వచ్చి సార్ 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 అది ఇది అని అంటున్నారు. ఏంటమ్మా అని అంటే, లేదు మీరు ఈవీవి గారితో ఏదో చెప్పారంట, ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదంట. నాకు అదేం లేదమ్మా, ఆయన డిస్క్రిప్షన్ అది, ఆయన పెట్టడం అన్నా తీసేయటం అయినా ఆయన చెప్తారు, మేము నిమిత్త మాత్రం అది ఇదని ఏదో మొత్తానికి తప్పించుకున్నాం. సో నా వల్ల ఒక సినిమా ఆవిడ మిస్ అయ్యింది. ఇది చిన్న సంఘటన. పోతే మరొక సినిమా రక్తబంధం అని చిరంజీవి గారి హీరో. ఆ సినిమాలో ఆలూరి రవి అని డైరెక్టర్. వాళ్ళు తెనాలి వాళ్ళు. ఈ ఆలూరి రవి అతను కూడా తెనాలి. వాళ్ళు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు ఇతనికి, ఆలూరి రవికి. నిర్మాతలు వాళ్ళు రీకో ఫిలిమ్స్ వాళ్ళు. మెడ్రాస్లో మంచి బిజినెస్లో సెటిల్ అయ్యి వెల్ ఆఫ్గా ఉన్నారు. ఇతనికి డైరెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు, ప్రసాద్ బాబు, చాలామంది కాస్టింగ్ ఉన్నారు. ఒక హీరోయిన్గా
ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశాడు. ఆ రోజు షూటింగ్కి వెళితే, నువ్వు షూటింగ్ అక్కర్లేదు, మేము చూసుకుంటాము, ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని కాస్త డైలాగ్ ప్రాక్టీస్ ఇయ్యి, అది ఇదని చెప్పాడు. చెప్తే సరే అని చెప్పాను నేను. సరే నేను ఆ పక్కన గదిలో కూర్చొని అమ్మాయికి డైలాగ్ ప్రాక్టీస్ 10:30 నుంచి 12:30 వరకు డైలాగ్ చెప్తున్నాను నేను. చెప్తున్నాను, నాకు సాటిస్ఫాక్టరీగా లేదు ఆ అమ్మాయి. తర్వాత డైరెక్టర్ ఫ్రెండ్ ఆలూరి రవి అని ఆయనతో చెప్పా, ఏమండి అమ్మాయి బాగలేదు, డైలాగులు కూడా బాగలేవు, ఎక్స్ప్రెషన్స్ కూడా రావట్లేదు, భాష కూడా సరిగ్గా రావటం లేదు, అమ్మాయి పెద్దగా చదువుకున్నట్లేదు, సో మరి అమ్మాయిని పెట్టొద్దంటావా అని అన్నాడు. పెట్టడం పెట్టకపోవటం అనేది మీ ఇష్టం, ఇబ్బంది అయితే ఉంది. అందులో మీరు ఫస్ట్ డైరెక్షన్, మరి తెనాలి వాళ్ళు మీరు ఒకటి, సో తర్వాత మీకు ఇబ్బంది అవుతుందేమో ఫ్యూచర్లో, అది ఇది అని చెప్పాను నేను. సో మొత్తానికి ఆ అమ్మాయి మీద ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో తెలియదు నాకు. మొత్తానికి ఆ అమ్మాయిని తీసేశాడు. ఆ అమ్మాయి సిల్క్ స్మిత. ఆ డైలాగ్స్ నేర్పించిన అమ్మాయి. ఆ అమ్మాయి అమ్మాయికి అప్పటి సిల్క్ స్మిత్ అని పేరు లేదు, ఏదో పేరు ఉంది. అది అయిపోయింది. మొత్తానికి ఆ సినిమా తీసాము, రిలీజ్ చేసాము, అంతా అయిపోయింది వేరే హీరోయిన్తో. సో ఆ సినిమాలు మేము విశ్వనాథ్ గారితో, బాపు గారితో, కోదండరామరెడ్డి గారితో నా జర్నీ సాగుతూ ఉంది. తర్వాత చిరంజీవి గారు ఒక సినిమా, క్రాంతి గారి డైరెక్షన్, సొంత సినిమా, క్రాంతి చిత్ర బ్యానర్ మీద అగ్నిగుండం అని ఒక సినిమా చేసాం. క్రాంతి గారి ఫస్ట్ డైరెక్షన్ సినిమా. ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎవరు చేయాలి? అప్పటికి సిల్క్ స్మిత ఆ సాంగ్ చేయాలి. అప్పటికి స్టార్ అయిపోయింది ఆ అమ్మాయి. స్టార్ అయిపోయింది. షూటింగ్కి వచ్చిందండి. షూటింగ్కి వచ్చి కూర్చున్నది, కాళ్ళ మీద కాలు కూర్చున్నది, ఏదో తాగుతూ నన్ను ఇట్ట చూసింది. చూస్తే నేనేమో ఫైల్ పట్టుకొని, నేను కూడా అమ్మాయిని చూస్తే, నేను ఫైల్లో ఏదో సాంగ్ ముందు లీడ్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ లీడ్ సీన్ ఆ డైలాగ్లో చూసుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ అటు చూస్తే మళ్ళీ నన్నే స్ట్రేట్ చేస్తూ ఉంది. అలాగే 2-3 సార్లు చూసింది. నన్ను చూసి ఇలా ఉంది అనేసరికి నేను తలకాయ పక్కన తిప్పుకొని మళ్ళీ ఫైల్లో దృష్టి పెట్టా. మళ్ళీ చూసరికి ఇలా ఉంది. నేను వెళ్ళకపోయేసరికి అసిస్టెంట్ చేత కబురు పెట్టింది. సరే మరి అమ్మాయి స్టారు, మరి వెళ్ళాలి, సాంగ్ ముందు లీడ్ సీను, ఆ సీన్ ఏమిటో డైలాగులు ఏమిటో చెప్పాలి ఆవిడకి. సరే వెళ్ళాను. అమ్మా ఏమిటమ్మా అంటే నన్ను చూసి, మనం ఎక్కడో కలిసినట్టున్నామే అని రాగం తీసింది. కలిసే ఉంటామమ్మా, మరి ఫీల్డ్లో ఉండేటప్పుడు ఎక్కడో కలుస్తాం కదా, ఎక్కడ కలిసాము అని అంది. అనంటే ఏదో సినిమాలో కలిసాము. గుర్తులేదా మీకు అని అంది. రక్తబంధం అని చిరంజీవి గారి సినిమా అప్పుడు కలిసాను. మరి కలిసాం కదా, మరి గుర్తులేదంటారేంటి అని రాగాలు తీస్తుంది. అంటే అప్పుడు కాదన్నామని తర్వాత తనకు తెలిసింది ఏంటంటే, మా కో డైరెక్టర్ చెప్పాడు నువ్వు బాగాలేదన్నావంటే డైరెక్టర్ ఆవిడతో చెప్పేసి గుర్తుపెట్టుకుంది. ఈడు ఎక్కడ దొరుకుతాడు అనుకుందో అని దొరికాను కదా ఇక్కడ టీచ్ చేస్తుంది. సరే ఆవిడేదో మాట్లాడుతుంది, నేనేదో మాట్లాడుతున్నాను. సిల్క్ స్మిత్తో మాట్లాడటం క్రాంతి గారికి ఇష్టం లేదు. రావయా అని అన్నాడు. వెళ్ళా. ఏంటి దాంతో అంతసేపు మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నాడు. అని అంటే ఇంతలోకి చిరంజీవి గారు వచ్చారు. ఏంటంటే ఏమైంది అని అంటాడు. ఏం లేదు అన్నగారు, చిరంజీవి గారితో చెప్పాను నేను, ఫలానా సినిమాలో రక్తబంధ సినిమా మనం చేసాం కదంటే, మీరు హీరోగా చేసాం కదా, అప్పుడు డైరెక్టర్ ఆలూరి రవి ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్తో అమ్మాయిని సెకండ్ హీరోయిన్గా పెడదామని చెప్పాడు, నన్ను డైలాగ్ ప్రాక్టీస్ ఇవ్వమన్నాడు, ప్రాక్టీస్ ఇచ్చాను నేను, ఆ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పాను, అమ్మాయిని తీసేసాడు. సో దానికి అమ్మాయి ఆ సినిమా మిస్ అవడానికి నేను కారణమని ఆవిడకి తెలిసి ఇప్పుడు నన్ను పట్టుకొని ఎప్పుడు సంగతో పట్టుకొని నన్ను టీచ్ చేస్తుందండి అని అన్నా. అనేసరికి ఇది ఇలా ఉందా. ఆ సాంగ్ ముందు లీడ్ సీన్ ఏంటంటే, సిల్క్ స్మిత్ని చిరంజీవి గారు కొడతాడు. కోయిన్సిడెన్స్ చూడండి. అప్పుడు అన్నగారు మరి ఇలా టీచ్ చేస్తుందండి నన్ను,
ఏం చేస్తాను, నేనేం చేస్తాను, డైరెక్టర్ చెప్పిందే నేను చేశాను. అమ్మాయి డైలాగ్ ప్రాక్టీస్ ఇవ్వమన్నాడు, ప్రాక్టీస్ ఇచ్చాను. బాగుందా లేదా అని అడిగాడు నన్ను. బాగాలేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యర్ డైలాగ్ అని చెప్పాను. డైరెక్టర్ తీసేశాడు. నాది తప్పేముందండి అన్న. కరెక్టే, నువ్వు కరెక్టే, ఉండులే అని అన్నాడు చిరంజీవి గారు. అప్పుడు చిరంజీవి గారు చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఆ బిగినింగ్లో క్రాంతి కుమార్ సినిమా శాఫందర్తో చాలా సరదాగా ఉండేవాడు అప్పుడు. తర్వాత ఆయన పెరిగిపోయాడు. ఆయన చుట్టూ ప్రొడ్యూసర్లే డైరెక్టర్లు. మాకు ఎక్కడ అవకాశాలు ఉంటాయి? ఎక్కడైనా షూటింగ్ దగ్గర కనిపించినప్పుడు హాయ్ జయ అంటాడు. ఆ పలకరింపులు, ఆ చిలకరింపులు అవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా కనిపించిన ఒక్కోసారి హాయ్ జయ అంటాడు, హాయ్ కుమార్ అని అంటాడు. గర్ల్ ఫ్రెండ్ పిలిచాడు, ఇట్లా హాయ్ జయ అంటాడు. అలా సరదాగా ఉండేవాడు ఆయన. సరే నేను చూసుకుంటానులే అన్నాడు. సరే క్రాంతి గారు కూడా నవ్వారు. ఆవిడ ఏంటి సిల్క్ స్మిత కాలు మీద కాలేసుకొని స్టైల్గా కూర్చొని, పెద్ద హీరోలు ఎవరో వచ్చినా సరే కాలు మీద కాలు తీసేది కాదంటండి. ఎందుకంటే ఇది నా కాలే, నా కాలు మీద నేను కాలేసుకుంటాను, నీకేంటి? అప్పటి పుష్ప అనమాట. నిజంగా పుష్ప అండి. పుష్పమే అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి ఫేసు, అమ్మాయి ఆ ఫేస్లో ఉండేటువంటి గ్లో అసలు చూస్తేనండి ఫోటోగ్రఫీలో ఎంత అందంగా ఉండేదో. తర్వాత అమ్మాయి కళ్ళలో ఒక మ్యాజిక్ ఉందండి. ఆ మ్యాజిక్కే పడిపోయారు అందరూ. పెద్ద నటి కాదు, బట్ క్లోజప్ తీస్తే మాత్రం భలే ఉంటుంది. ఏంటి కమల్ హాసన్తో తమిళ్లో సినిమాలు ఏమి ఎంత అద్భుతంగా చేసింది, ఎంత స్టార్ అక్కడ. సరే అదే పక్కన పెడితే, సరే నేను చేసుకుంటాను తమ్ముడు అన్నాడు చిరంజీవి గారు. నేను చూసుకుంటాను అన్నారు. అన్న తర్వాత కాలు మీద కాలేసి కూర్చుంటుంది అని క్రాంతి గారికి కూడా. క్రాంతి గారు చాలా అద్భుతమైన ప్రొడ్యూసరు, లెజెండరీ డైరెక్టర్, బ్రహ్మాండమైన డైరెక్టరు. ఎంత అద్భుతమైనటువంటి సీతారామయ్య గారి మనవరాలు అనేటువంటి గొప్ప సినిమా, హీరో హీరోయిన్ డ్యూట్ లేకుండా సినిమా తీసి 100 days ఆడించాడు. అవునవును. నాగేశ్వరరావు గారితో విగ్గు పెట్టుకోకుండా మీరు యాక్ట్ చేయాలి అని కండిషన్ పెట్టి నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయించాడు. అంత స్ట్రాంగ్ హిజే. ఆయన ఎంఏ ఎల్ఎల్బి లాయరు. క్రాంతి కుమార్ గారు లాయరు, బాగా చదువుకున్నాడు. ఈజ్ ఎ వండర్ఫుల్ నావల్ రీడర్. అద్భుతమైనటువంటి మంచి నవల్స్ అని చదివి, న్యాయం కావాలి సినిమా నవలే కదా. అవును. ఆయన నవల్స్ చదివి కొంతమందికి సజెస్ట్ చేసేవాడు ఆ నవల్స్ సినిమాలు తీయండి అని. పెద్ద వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు కథల కోసమని, ఏదైనా డిస్ప్యూట్ అటువంటి వాడు ఆయన. మరి ప్రొడ్యూసరు డైరెక్టర్ ఈవిడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. మరి ఈయనకి ఎలా ఉంటుంది? సరేనండి, షార్ట్ పెట్టారు. పెడితే చిరంజీవి గారు డైలాగ్ చెప్పుకుంటూ వస్తే ఆవిడేమో ఫోర్స్గా చిరంజీవి గారి దగ్గరికి వస్తుంది. చిరంజీవి దగ్గరికి వస్తే చిరంజీవి గారు ఏమో ఇటు చూశారు, క్రాంతి గారు ఇట్లా అన్నాడు. కొట్టారా నిజంగా? చెప్పేది కొట్టాడు. కొట్టేసరికి అమ్మో కింద జారిపోయింది. యాక్షన్ తక్కువ, రియాక్షన్ ఎక్కువ. ఓకే, ఆయన జస్ట్ అట్ట నెమ్మదిగా ఇట్లా పెట్టాడు. కొట్టేసరికి ఓవర్ ల్యాప్ ఉంటుంది అనుకున్నారు, జస్ట్ లైట్ తగిలి. అప్పుడు ఉడుకులో రాసి అమ్మాయిని సవరు తీసి మళ్ళా కాసేపు పాసిఫై చేసి తర్వాత